ఇవాళ ఈ 18 నెలల 6,500 కోట్లు మా ఆడబిడ్డల కోసం ఉచిత బస్సు ప్రయాణానికి ఇవాళ మనం ఖర్చు పెట్టడం జరిగింది. మేము ఖర్చు అనుకుంటలేం, మా ఆడబిడ్డల ఆత్మ గౌరవం కోసం మేము ఇచ్చే ఆడబిడ్డ కానుక అని ఈ ప్రభుత్వం అనుకుంటున్నది. మీ సోదరుడుగా మీ రేవంత్ అన్న ఇది ఆడబిడ్డకు కానుకగా, మీ అన్నగా, మీ తమ్ముడుగా మీకోసం పెడుతున్న పెట్టుబడి అని నేను ఈరోజు అంటున్నా. అదేవిధంగా ఇవాళ ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడమే కాదు, ఈ ఆర్టీసీ బస్సులకే యజమానులను చెయ్యాలని ఆడబిడ్డలకు 600 బస్సులు కొనిచ్చి ఆర్టీసీకి కిరాయికి పెట్టి ఇవాళ 600 బస్సులు 1000 బస్సుల వరకు పెంచాలి. ఆడబిడ్డలకు 1000 బస్సులు కొనిచ్చి వాళ్ళ బస్సులే ఆర్టీసీకి కిరాయికి నడిపేటట్టు చేసి ఆర్టీసీ బస్సుల యజమానులను ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆడబిడ్డలకు చేసింది. ఇదే కాదు, 200 యూనిట్లు ఉచితంగా మీ ఇంటికి కరెంట్ ఇవ్వడమే కాదు, విద్యుత్ ఉత్పత్తి చేసే మీకు సోలార్ పవర్ ప్లాంట్స్ మీకు ఇచ్చి, ఒకనాడు సోలారు విద్యుత్ ఉత్పత్తి అంటే అదాని అంబానీలే చేసుకునేటోళ్ళు, కానీ ఇవాళ మా ఆడబిడ్డలు సోలారు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. 1000 మెగావాట్ల సోలారు విద్యుత్తు చేసే ప్లాంట్లు మా ఆడబిడ్డలకిచ్చి విద్యుత్ శాఖతో ఒప్పందం చేసి ఇవాళ కోటీశ్వర్లను మా ఆడబిడ్డలను చేసే పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే వచ్చింది. అదే కాదు, ఆనాడు పెట్రోల్ బంకులు అంటే అంబానీలు నడుపుకునే రిలయన్స్ పెట్రోల్ బంకులని, కానీ ఇవాళ స్వయం సహాయక సంఘాలకు జిల్లా కేంద్రాలలో ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలు ఉంటే స్వయం సహాయక సంఘాలకు మీకు స్థలాలు ఇచ్చి పెట్రోల్ బంకులు నడిపించి రిలయన్స్ అంబానీలతో పోటీ పడే విధంగా ఇవాళ పెట్రోల్ బంకులు నడిపించే బాధ్యత మా ఆడబిడ్డలకు, మా అక్కలకు ఇచ్చినాం. ఇవాళ పాఠశాలలు, గ్రామాలలో ఉండే బడులు అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద పాఠశాలల నిర్వహణ ఇవాళ మీకే ఇచ్చినాం. పాఠశాలకు, హాస్టళ్లకు కూరగాయలు కొనుగోలు చేసే కాంట్రాక్టు మీకే ఇచ్చినాం. ఇవాళ పిల్లలకు బట్టలు కుట్టే బిజినెస్ ఇవాళ మీ చేతుల్లో పెట్టినాం. తల్లి చేతుల్లో పెడితే బిడ్డకు ఎట్లాంటి బట్టలు కుట్టాలనో సమయానికి ఎట్లా ఇవ్వాలనో అక్కలు చెల్లెళ్ళు ఇవాళ ఇస్తారు అని చెప్పి అది కూడా మీ చేతుల్నే పెట్టినాం. ఇవాళ పిల్లల అటెండెన్స్ పంతుల్లో తీసుకుంటే పంతుల అటెండెన్స్ మా అక్కలు తీసుకునేటట్టు గ్రామాలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ప్రభుత్వ పాఠశాలల్లో మంచి చదువు చెప్పించాలి. పేదల పిల్లలు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలి. ఐఏఎస్లు, ఐపీఎస్లు అయి రాజ్యాలు ఏలాలి అని ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో మంచి చదువులు అప్పజెప్పే కార్యక్రమాన్ని మా ఆడబిడ్డల చేతిలో పెట్టినాం. ఇవాళ మీ చదువుకున్న పిల్లలు ముఖ్యంగా నల్గొండ జిల్లా ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఏ ఎస్ఐ మా మహబూబ్నగర్ జిల్లాలో ఎవరిని గదులు ఇచ్చినా ఏం పేరయ్యా, ఏ ఊరయ్యా అంటే ఎవరైనా నల్గొండ జిల్లా అని చెప్తారు. ఇవాళ ఎస్ఐలు, కానిస్టేబుల్, ఇవాళ డిఎస్పీలు అంటే నల్గొండ జిల్లా కేంద్రం. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయక పెండింగ్ పెడితే 10 సంవత్సరాలు దిల్సుఖ్ నగర్ చౌరస్తల్లో, అశోక్ నగర్ చౌరస్తల్లో, అమీర్పేట చౌరస్తల్లో ఏండ్ల కొద్ది కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతుంటే నిరుద్యోగ యువకులకు సంవత్సరం తిరిగే లోపల 60,000 ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు ఎల్పీ స్టేడియంలో అందించి దేశంలోనే రికార్డు సృష్టించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. ఇవాళ ఈ వేదిక మీద నుంచి నేను మాటిస్తున్నా, 2.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం పూర్తి చేసుకునే లోపల 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి 1,00,000 మంది నిరుద్యోగ యువకులను ఉద్యోగాలు కల్పించి వాళ్ళ కుటుంబం ఆత్మ గౌరవంతో బ్రతికే విధంగా ఉజ్వల భవిష్యత్తు అందించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.